దేనికోసం అండి ఇంత ఫైట్ అసలు దేనికోసం చేస్తున్నారు? న్యాయం కోసం చేస్తున్నాను. అదే మీకు ఈ కేసులో జానీ మాస్టర్ గారి కేసులో ఏ న్యాయం జరగాలంటారు? ఎవరికి న్యాయం జరగాలంటారు? అమ్మాయికి న్యాయం జరగాలి, అలా అని జానీ మాస్టర్కి అన్యాయం జరగకూడదు. ఓకే. ఎందుకంటే తప్పు ఇద్దరిలో ఉంది. ఇద్దరిలో ఉన్నప్పుడు శిక్ష ఒకరికి రాకూడదు అనేది నా ఫైట్. యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ మీరు యూనియన్ మెంబర్, కొరియోగ్రాఫర్, ఆల్రెడీ ఇంతకుముందు మీరు కూడా చాలా మంది దగ్గర వర్క్ చేశారు కదా, ఇన్ని పెట్టుకొని మెయిన్గా మీకు జానీ మాస్టర్ చాలా క్లోజ్, ఈవెన్ సుమలత గారు కూడా క్లోజ్ అని మాకు తెలుసు. మీరు చూసింది ఏంటి, మీకు తెలిసింది ఏంటి వీళ్ళిద్దరి గురించి? వీళ్ళిద్దరి విషయం యాక్చువల్లీ నా దృష్టిలోకి వచ్చింది ఒక 2 years అయింది. అంతకుముందుకి ఏంటంటే అసిస్టెంట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ మాస్టర్ గారి దగ్గర ఒకరే ఉండరు అసిస్టెంట్స్, చాలా మంది ఉంటారు, మేల్ ఫీమేల్ అందరూ ఉంటారు. ఈ అమ్మాయి అసలు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇంకా D తర్వాత అనుకుంటాను, ఆఫ్టర్ డి. సో అప్పుడు 2 years తర్వాత నాకు సుమలత ద్వారా తెలిసింది. అది కూడా సుమలత చెప్పారు, సుమలత చెప్పారు, అక్క ఇట్లా ఒక అమ్మాయి మాస్టర్ లైఫ్లోకి వచ్చింది, ఇలా డిస్టర్బ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఊరుకోరు కదా, ఇప్పుడు తన ఉండే విధానం ఏంటంటే అందరూ ఉంటారు, మిగతా అసిస్టెంట్స్ అంతా ఎలా ఉంటున్నారు, ఆ అమ్మాయి ఈయనతో ఎలా బిహేవ్ చేస్తుంది, మిగతా వాళ్ళంతా ఎవరైనా సరే మాస్టర్ దగ్గర వనకాల్సిందే, గురువు అంటే గురువు అంతే. అలాంటప్పుడు నిల్చుంటారు, మూమెంట్ చెప్పినప్పుడు వచ్చి చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ అమ్మాయి ఉండే ఫస్ట్ భార్య గుర్తుపడుతుంది, అంతే కదా. సో తను ఇట్లా అనుకుంటున్నాను అక్క అని చెప్పేసి అంటే నేను కూడా ఒక 2-3 times రిహార్సల్స్ దగ్గర కానివ్వండి, షూట్స్ దగ్గర కానీ అప్పుడప్పుడు వెళ్ళొస్తాను నేను, ఎందుకంటే మెంబర్ కాబట్టి, ఏదో ఈ అమ్మాయి చెప్పింది అని కాదు, మెంబర్ కాబట్టి సరదాగా ఒకరు షూటింగ్ ఒకరికి అట్లా వెళ్తూ ఉంటారు అనమాట. అలా వెళ్ళినప్పుడు చూసినా కూడా వాళ్ళ పరిచయం అంతా కూడా ఈ అమ్మాయి ఏదో వాంటెడ్లీ అన్నట్టుగా లేదు, అమ్మాయి భయపడి చేయాలి అట్లా ఫ్రీగానే ఉన్నారు. అసలు మాకు డౌటే రాలేదు అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందని ఇప్పటి వరకు కూడా. అంటే అంత చనువుగా ఉన్న వాళ్ళు ఇది చేశారు అని చెప్పి అన్నది మాకు షాకింగ్ న్యూస్ అనమాట. 2 years బిఫోరే సుమలత గారికి తెలిసింది. అవును, అంటే అంతకన్నా ఇంకొంచెం ముందు కూడా తెలిసి ఉండొచ్చు, మీ వరకు నాకు వచ్చే వరకు 2 years అయింది. అవును, మరి ఈ లోపు అసలు ఏమి యాక్షన్స్ కానీ ఏమి తీసుకోలేదా? జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఇప్పుడు, ఎందుకంటే ఎవరైనా ఫ్యూచర్ ఇది, ఏదో వచ్చింది మాస్టర్ గారి దగ్గరికి అనేసి మనము ఎలిగేషన్ చేయకూడదు కదా. చేసిన తర్వాత ఇంట్లో గొడవలు జరిగాయి, ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి, తర్వాత మాస్టర్ గారు వాళ్ళ వైఫ్కి, ఇవన్నీ డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉన్నాయి, లోపల జరుగుతూనే ఉన్నాయి. అది లోపలే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఏవో 1 year బ్యాక్ ఏదో ఒక సెటిల్మెంట్ కూడా అయింది, బట్ అది అగ్రిమెంట్ వరకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ అంటే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది, సుమలత మాస్టర్ గారి వైఫ్ అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి హ్యూమన్ రైట్స్కి వెళ్ళింది. 1 year బ్యాకే, 1 year బ్యాక్, లాస్ట్ ఆగస్ట్ అనుకుంటా. ఉందా మీ దగ్గర? వస్తుందండి, అమ్మాయి తీసుకొస్తుంది, పక్కగా ఉంది, ఎవిడెన్స్ ఉంది. తో కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మేమందరం కూడా ఏమనుకున్నామంటే మాస్టర్ ఎదుగుతున్నాడు, ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు మిస్టేక్స్ ఎవరితోనైనా జరుగుతుండొచ్చు, ఈ ఒక్క మాస్టర్తోనే జరగలేదు కదా. దేశంలో ఏ మొగుడికైనా సరే 2-3 పెళ్ళాలు లేరా, వేరే ఇల్లీగల్ చేయట్లేదా? ఇప్పుడు అంటారు పెళ్ళాం ఇలా ఊరుకుందా, ఆడపిల్ల అంటే అందరు ఆడపిల్లగానే ఆడపిల్ల కూడా. ఎన్ని సొసైటీలో ఎంతమందికి 2-3 పెళ్ళాలు లేరు చెప్పండి, అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఇల్లీగల్ కనెక్షన్స్ లేవా? సో అలాంటప్పుడు ఏమంటారు, అమ్మ నీ కాపురం చక్కదిద్దుకోవాలి, భర్తను వదిలిపెట్టి పోకూడదు, పిల్లల మొహం చూడు, ఇట్లా ఏదన్నా ఉండొచ్చు. మాస్టర్ ఎంత ఎలా చేసేసింది ఆ అమ్మాయి అంటే ఇంకా అమ్మాయి లేకుండా బతకలేనంతగా స్టేజ్ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక అతను ఊరికనే ఎంత చిదరించుకున్నా వెళ్ళిపోడు కదా, ఒక అమ్మాయి వద్దు అంటే వద్దు అన్నట్టే కదా. అలాంటప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి మాస్టర్ వెళ్ళి నీకు అంత బెదిరించాడు, ఇంకేదన్నా నువ్వు నాతోనే ఉండాలి అన్నంత వరకు నువ్వేం ఇన్ఫ్లుయెన్స్ చేసావు, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. నువ్వు అంత చనువు ఇవ్వకపోతే ఎలా వస్తారు? సరే నువ్వు అప్పుడు స్టార్టింగ్ జరిగినప్పుడు ఏదైనా నీ ఏజ్ చిన్నగా ఉండొచ్చు, తర్వాత పెద్దగా అయ్యావు కదా, పెద్దగా అయినప్పుడు ఒక అవగాహన ఉంటుంది కదా. నువ్వు సొసైటీలో ఉన్నావు, ఎక్కడో జంగల్లో లేవు, ప్రపంచం చాలా మారింది. ఏ టైం కనీసం నువ్వు ఏదైనా ఒక 2 నిమిషాలు దొరికినా కూడా నువ్వు వీడియో తీసి నాకు ఈ మాస్టర్ వల్ల థ్రెట్ ఉంది, నీలా భయపడుతున్నాను, నన్ను ఎవరైనా హెల్ప్ చేయండి అని అప్పుడు అడిగి ఉండొచ్చు. నా వాదన అది. అంటే నేను నేరం జరగలేదు, మాస్టర్ మంచోడని నేను స్టాండ్ తీసుకోవట్లేదు, ఇద్దరిది ఉంది. అక్కడ సిచ్యువేషన్ చెప్తున్నా నేను, సిచ్యువేషన్ అది రేప్ కాదు, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటున్నారు. అవును, ఎందుకంటే ఎవ్వరు కూడా అండి కామన్గా మీరు ఎక్కడైనా చెప్పండి, ఒకటి నచ్చని పని జరిగినప్పుడు ఎవరు ఫ్రీగా ఉండలేరు. మళ్ళీ అంటారు ఇంకొకటి లేదు కెరియర్ కోసము అమ్మాయి కొంచెం అది వచ్చే వరకు కెరియర్ అంటే ఏదో మాట్లాడాలని మాట్లాడొద్దండి. కెరియర్ కోసము అని చెప్పానంటే అసలు నీకు ఒక ఆడదానికి ఇంపార్టెంట్ ఏంటి? ఆడదానికి ఇంపార్టెంట్ది కూడా నువ్వు తాకట్టు పెట్టి కెరియర్ కోసం ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కాంప్రమైజ్ అయినట్టే కదా. నీకు అవసరం లేదు ఫిలిం ఇండస్ట్రీ, నువ్వు హాయిగా ఉండు, నువ్వు తన్ని వదిలేసే బయటికి. ఎందుకు భయపడ్డావు నువ్వు? అందరికి పబ్లిక్ చెప్పు, నువ్వు నాకు ఇలా చేశారు, ఆ రోజు అయిపోయేది కదా.
అంటే నువ్వు ఏదైనా ఇచ్చేస్తావా, అడిగితే భయపడితే ఇచ్చేస్తావా నువ్వు, తర్వాత వచ్చేసి నువ్వు అట్లా మాట్లాడతావు. ఆడదానికి అది ఇంపార్టెంట్ కాదా? నువ్వు ప్రతిఘటించలేదా, నువ్వు గొడవ పెట్టుకోలేదా, అల్లరి చేయలేదా? సో అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు అంటే ఏమనంటే బెదిరించాడేమో, కెరియర్ ఏమో అని అంటే ఇప్పుడు ఆ భయం ఎక్కడ పోయింది? ఆ భయము ఇప్పుడు ఎక్కడ పోయింది? నెక్స్ట్ విషయం చెప్పండి. ఒక సోర్స్ నాకు అందిన సోర్స్ ఏంటంటే కావాలనే ట్రాప్ ని ఒక హనీ ట్రాప్ లాగా జానీ మాస్టర్ పైన ఈ అమ్మాయిని వదిలారు కొంతమంది. అది ఎందుకంటే మనము ఇప్పుడు కాదండి, ఒక వేరే పెద్ద అక్కర్లేదు, ఒక 2 years, ఎందుకంటే 2 years వరకు మాస్టర్ ఇష్టంగా ఉంది అమ్మాయి. ఒక 2 years నుంచి మీ ట్రాప్, ఎందుకంటే మీకు రికార్డ్స్ కానివ్వండి ఏమన్నా కానివ్వండి, రికార్డ్స్ మీకు 2 years లోనే ఉంటాయి. చెక్ చేసినా బిఫోర్ మీకు ఏ రికార్డ్స్ దొరకవు, ఏవి ఉండవు, మీకు 2 years లోనే రికార్డ్స్ ఉంటాయి. సో 2 years నుంచి ప్లాన్ జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ఆ అమ్మాయి చెప్తున్నాను డెవలప్ అవ్వడం కోసము, సినిమా ఇండస్ట్రీలో తనకి కొరియోగ్రాఫర్ అనే ఆశ కోసము ఇవన్నీ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం శాసిస్తున్నారా జానీ మాస్టర్ గారు? వేరే కొరియోగ్రాఫర్స్ లేరా, వేరే డైరెక్టర్స్ లేరా, వేరే ఇండస్ట్రీ లేదా? ఇంకొకటి అంటే నువ్వు చట్టాన్ని అవమానిస్తున్నావా ఫస్ట్? ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు రక్షణ దొరకదా? నీకు రక్షణ ఉంటుంది కదా. సరే మాస్టర్ గారు భార్య దగ్గర కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఒకటే అనుకుందాం సపోజ్. అంటే మనము అంత ఎలాంటి ప్రదేశాలలో మనం జీవిస్తున్నాం? ఇంత పెద్ద మహానగరం హైదరాబాదులో అడుగడుగుకి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని కానివ్వండి, మొన్న ఎవరైనా కంప్లైంట్ కానివ్వండి, షీ టీమ్స్ కానివ్వండి, చదువుకున్న పిల్లవే కదా, నువ్వు ఒక్క కాల్ షీ టీమ్కి చేస్తే నువ్వు ప్రొటెక్ట్ అవ్వకపోతుంటివా? నెక్స్ట్ లేదు తను ఏమంటారు ఒక పేరు తెచ్చుకోవడం కోసమే ఉన్నాను నాకు కోసం అని చెప్పేసి అన్నప్పుడు ఒక జానీ మాస్టర్దే ఇండస్ట్రీ కాదు ఎవరి దగ్గర కన్నా. అంటే లాజిక్, నేను పబ్లిక్ని కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను అంతే. శిక్ష ఎందుకంటే రేపు అది ప్రూవ్ అయిన తర్వాత, ఇప్పుడు అమ్మాయితో ఆయన ఏం చేశారన్నప్పుడు పర్సనల్గా మనం ఉండం కాబట్టి నేను స్టాండ్ తీసుకోవట్లేదు. కానీ మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఆడపిల్ల అని చెప్పేసి ఒక టైటిల్ వేసుకొని వచ్చి అమాయకురాలు చిన్న పిల్ల అంటే మీరు ఏం నేర్పుతున్నారు? సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? రేపు తర్వాత అమ్మ నువ్వు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళు ఏమన్నా చేసుకో, ఇంకో 10 ఏళ్ళు అయిపోయినా కానీ డెవలప్ అయినా కానీ మీద కంప్లైంట్ ఇద్దాం అంటే ఇది మెసేజ్ ఇస్తున్నారా? చిన్నపిల్లలు వెతుక్కోండి కొంచెం ఏదన్నా ఉంది అనుకుంటే ఇండస్ట్రీ ఏమైపోతుంది అప్పుడు? కదండి ఇంత జరుగుతుంటే వీళ్ళ పేరెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? నేను అదే మాట్లాడుతున్నాను. అంత చిన్న పిల్లప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎట్టుపోయారు అంటే నువ్వు అంత తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేనంతగా నీకు పెంచారా వాళ్ళు? అంటే నీ షేర్ చేసుకోలేనంత అంటే అక్కడ కూడా ఆలోచించాలి మనం. నీ పేరెంట్స్ని సరిగ్గా చూసుకోవట్లేదా? నీ పేరెంట్స్ విషయంలో నువ్వు భయపడుతున్నావా? ఫ్రెండ్స్ లేరా? ఇంతమంది ఉన్నప్పుడు అంటే షీటింగ్ అప్పటికీ ఉంది కదా, చెయ్యొచ్చు కదా. ఒక్క ఫోన్ చేస్తే అంటే ఆయన అంత బలవంతుడా అనుకుందామండి, అంత బలవంతుడు, అంత గ్రేట్, ఇంకా ఏమైనా చేసేస్తాడనడానికి మాఫియానా ఇంకేమన్నా? సో ఇంత ఒక హనీ ట్రాప్ లాగానే ఒక 2 years నుంచి జరిగిందనేది నా వాదన. అంటే పిచ్చోన్ చేసేసారు మాస్టర్ని. ఆ అమ్మాయి లేకపోతే ఉండలేనంత డెప్త్కి వెళ్ళిపోయాడు. అంటే మీరు ఏ ఇన్సిడెంట్స్ చూసారు అలాంటివి? వాళ్ళ భార్యతో గొడవ పడ్డప్పుడు మీరున్నారా? నేను తనతోనే ఉన్నాను అని, అంటే తనతోనే ఉంటాను, తనతో చెప్పడం ఏంటంటే కూడా వద్దు అంత ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. అంటే అసలు సుమలత అంటే ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమించే వ్యక్తి లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని 2 పిల్లల్ని కని ఆ అమ్మాయి కూడా ఇల్లు సంసారమే ప్రపంచం, మాస్టరే ప్రపంచం. అలాంటి అమ్మాయి కూడా అంటే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ తెచ్చేంత నువ్వు క్రియేట్ చేసి ఇప్పుడు వదిలేసి నేను ఇంకెవరినైనా చూసుకుంటాను ఎవరికైనా వెళ్ళిపోతాను అని అంటే అది ఆమె ఇష్టం, నేను దాన్ని కూడా అనట్లేదు. కానీ మగపిల్లాడిని ఎందుకు అలా చెయ్యాలి? ఏ మగపిల్లగాడైనా సరే, ఆడవాళ్ళదే తప్పంట నేను ఇలాంటి విషయాలలో. ఎంత ఆడపిల్లలు మోసపోతున్నారో అంత కూడా మగపిల్లలు మోసపోతున్నారు. ఇప్పుడు భార్య ఉంది నీకు, భార్య ఉన్నాక నువ్వు ఇదా చేయడం కూడా తప్పు కదా మాస్టర్ది అంటే ఎస్ తప్పే. ఆ విషయం నేను కూడా సపోర్ట్ చేయను. నీకు భార్య పిల్లలు ఉన్న తర్వాత మీరు అలా వెళ్ళడం మాస్టర్ తప్పే. ఆ విషయంలో ఎవరంటే సుమలత గారు ఎటు చెప్పలేదు. అటు వెళ్ళి ఏదైనా గొడవ పెద్దగా చేసేస్తే మాస్టర్ భార్య కదా, పరువు పోతుంది. భార్య కాబట్టే ఆలోచిస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ విషయం వల్ల, ఇష్యూ వల్ల భార్య తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరు. బయట మీరు ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళండి, ఇంకెవరికైనా మీరు ఏదన్నా కొనివ్వండి. ఇప్పుడు ఎవరైనా నీ గర్ల్ ఫ్రెండ్కి 10,000 పెట్టి పట్టుచీర కొనింది దానికంటే 500 పెట్టి పెళ్ళడానికి ఇంకేదన్నా కొను, అది జీవితం. అంటే ఇలాంటి ఇష్యూస్ రావు ఎవరికైనా సరే, అలా చేయబట్టే కదా. అయితే ఈ కంప్లీట్ కేసులో ఇంకొక ఎలిగేషన్ ఏంటి అంటే సుమలత గారే వెళ్ళి ఆ అమ్మాయిని మతం మార్చుకొని మా వారిని పెళ్లి చేసుకో అని కొట్టారు అని. లేదు లేదు లేదు, ఛాలెంజ్ చేసింది అమ్మాయి, నీ వల్ల అయితే రావే వచ్చి చూసుకుందామని. ఎందుకంటే సుమలతని మాసం వదిలిపెట్టాను నేను, నీ వల్ల ఆయన చేసుకో అని ఛాలెంజ్ చేసి. ఎందుకంటే ఆ పిల్ల గొడవలకు వెళ్ళదు, మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటే 4-5 మాటలు అంటది. ఎవరికన్నా వస్తాయి మాటలు, ఎవరు ఊరుకుంటారు రేపు?
అయితే ఇంకా ఆ పిల్ల అంత ఓపికగా ఉంది ఇవన్నీ తెలిసినాక కూడా. మనం ఊరుకుంటామా? మన హస్బెండ్ అలా చేస్తే ఊరుకుంటామా? ఇప్పుడు ఏదో మన సైడ్ కూడా మిస్టేక్ ఉందని చెప్పేసి ఆలోచిస్తాం, మన సైడ్ వాళ్ళకి చెప్పుకోవడానికి మన బంగారం మంచిదైతే మందిని ఎందుకు అనాలి అంటారు. ఇక్కడ అలాగే జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే వినింది చూసింది, వెళ్తారు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే. ఎవరి భర్తను కాపాడుకోవడం కోసం సతీ సావిత్రి లాంటి దేశం మనది. అలాంటప్పుడు భర్తను కాపాడుకోవడం యమధర్మతో గొడవ పెట్టినట్టు ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోకూడదా? తన భర్తను కాపాడుకోవడం తను ఎలాంటివాడైనా అవ్వనివ్వండి, అది నేరం రుజువు అయిపోయినాక దాని గురించి మనం మాట్లాడుతాం. కానీ భర్త ఎలాంటివాడైనా భార్య వెళ్ళి వేరే వాళ్ళు వస్తే అమ్మ నువ్వు రామ్మ వచ్చి పెళ్లి చేసుకో, నువ్వు తనతో ఉండు అనడానికి ఎంత సిల్లీగా ఉందంటే ఆ వెనకాల ప్రాపర్టీస్ ఏమున్నాయి? సపోజ్ సుప్రలత వెళ్ళి నువ్వు మా దాంట్లోకి రా, పిల్లల్ని కనలేని భార్య అయితే కాదుగా, పిల్లల్ని కనింది కదా, ఆ అమ్మాయికి తెలివి ఉంది కదా, చదువుకుంది కదా. సో ఏం తక్కువ ఉందని ఇప్పుడు మనకి మామూలుగా ఏంటంటే పిల్లలు పుట్టకపోతే ఇంకో భార్య చేయడం కానీ అట్లా ఏదైనా పిల్లల కోసం అన్నా సపోర్ట్ చేస్తారు భార్య. లేదు నీకు ఏదైనా పెద్ద ఉన్నత పోస్టులో ఉన్నావా, నా భర్త పక్కన ఒక ఎమ్మెల్యే ఉంది అని చెప్పుకోవడానికి, లేదంటే నీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఎట్లా తీసుకొస్తారండి? అంటే సమాజం మాట్లాడతారు. ఇప్పుడు తమ్నేల్ కూడా ఎంత భయంకరంగా పెడుతున్నారంటే ఆవిడ ఎదురుగా కూర్చొని చేపిస్తుంది. కొంచెమన్నా ఇంగితం ఉండాలి, కొంచెమన్నా ఆలోచించి పెట్టాలి తమ్నేల్. మీరు చూస్తున్నారా ఏదన్నా? అదేంటి క్యారవన్ దగ్గర ఆ అమ్మాయి కూర్చుందని తమ్నేల్స్. అసలు మీడియాకు దండం అండి బాబు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంత జరిగి తెలిసినప్పుడు అసలు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇండస్ట్రీలో కొంతమంది వరకు వెళ్ళి ఇది రాజీకి కూడా ప్రయత్నం జరిగింది అనేది నేను విన్నాను. ఎటువంటి రాజీ ప్రయత్నం జరిగింది? ఈ అమ్మాయి సైడ్ నుంచి రియాక్షన్ ఏంటి? ఇండస్ట్రీ దగ్గర రాజీ కాదండి, ఫ్యామిలీస్ దగ్గర రాజీ. ఇండస్ట్రీ దగ్గర ఏం మాట్లాడుతున్నారంటే అసలు యాక్చువల్లీ ఇది ఎక్కడ బీజం పడింది అంటే, మీరు చెప్పాను కదా 2 years బ్యాక్ నుంచే జరుగుతుందండి అని చెప్పి కొంతమంది చెప్పారు కూడా. అయిపోద్ది, ఇంకో 1 month అయితే అయిపోద్ది, జాని గడిపోయిన అయిపోద్ది, ఇంకో సంవత్సరం అయితే అయిపోద్ది అన్న టాక్స్ కూడా బయట ఉన్నాయి. అంటే అందరి ముందు రావచ్చు రాకపోవచ్చు, వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒక పులి జింక పిల్లని వేట కోసము ఎలా వేటాడుతుందో అలా వేటాడి వదిలేశారు. ఇప్పుడు రాబందులు వచ్చి పీక తిన్నట్టుగా కొన్ని జరుగుతున్నాయి అన్నమాట తన విషయంలో. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత భయపడి తన కెరియర్ కోసం ఆగింది అన్నప్పుడు తన ఏటీఎం కార్డ్స్ వాడుకొని షాపింగ్ ఎలా చేసింది? ఎవరు ఏటీఎం కార్డ్స్? మాస్టర్ గారి ఏటీఎం కార్డ్స్, 1,00,000 బిల్స్. ఇవి నేను అబద్ధం చెప్పినా మీకు బ్యాంకుది తెలిసిపోతుంది. ట్రాన్సాక్షన్స్ బెంగళూరు కానివ్వండి, బాంబే కానివ్వండి, అసిస్టెంట్గా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఫ్రీగా నువ్వు వెళ్ళి ఎందుకు షాపింగ్ చేసావు అంటే ఆయన డబ్బులు కావాలా, ఆయన పేరు కావాలా? ఇప్పుడు అంతవరకు మీరు ఎవరో తెలీదు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారో అమ్మాయి తెలీదు, మాస్టర్ ద్వారానే తెలిసింది. అప్పుడు ఆయన్ని పేరు కోసం వాడుకొని ఇప్పుడు ఎక్కడ మాస్టర్ అడ్డం వస్తాడేమో అనుకొని కేసు పెట్టి ఆయన లోపల పెట్టి చేసి నేను బిజీగా ఉండొచ్చు అనుకోవచ్చుగా. అంటే ఎవరి జోలికి రావద్దు, ఇంకా అమ్మాయి వరకు అమ్మాయి చేసుకోవచ్చు. కాంపెన్సేషన్ గా అమ్మాయికి ఏదైనా ఇవ్వటం అది నా దృష్టిలోకి రాలేదు. అంటే అమౌంట్ అట్లా అంటే ఆల్రెడీ ఫ్యామిలీ మధ్య అయితే రాజీ జరిగింది. గోల్డ్ కూడా తీసుకుందంట సుమ చెప్పడము, అక్క గోల్డ్ క్యాష్ అంతా పోతుంది అని చెప్పేసి అప్పటికే చెప్పింది అనమాట. అది కామన్, ఇంకా ఒక అమ్మాయికి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఎవరైనా పెడతారు, అది దాన్ని నేను లెక్కలోకి తీసుకోను. కాకపోతే మాట్లాడి సెటిల్మెంట్ అమౌంటా వేరేని తెలియదు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. తర్వాత నిజంగా ఇక్కడ దరిద్రం ఏంటంటే అండి, ఈ అమ్మాయిని వదిలేసి మనస్ఫూర్తిగా ఇంకా హార్ట్ఫుల్గా ఇంకా ఫిక్స్ అయిపోయినాడు మాస్టర్. సుమలతతో అంత అంటే ఫస్ట్ కంటే కూడా ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు, బాండింగ్ బాగా అయింది ఇద్దరికి. ఇంకా మీరు గమనించినట్లయితే రిలేషన్షిప్ బయటకు వచ్చాక భార్య పిల్లలు ఆయన ఏ మీటింగ్ అయినా చూడండి, మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ అమ్మాయి వచ్చేది, సుమలత వచ్చేది. మనకి వీడియోస్ నేను చెప్పక్కర్లేదు, వీడియోస్ చూసినా కూడా ప్రతి దాంట్లో అమ్మాయి పక్కన ఉంటుంది. ఒక స్టేజ్ మీద కాలు మొక్కేశాడు స్టేజ్ మీద కూడా. అంటే ఆయన అంత అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాక ఇలాంటిది పెట్టడం అనేది మనం స్కెచ్ అనో అలా లేదు.